తాళరేవు మండల కేంద్రం తాళరేవు కేశవపురం గ్రామానికి చెందిన జొన్నలగడ్డ సూర్యనారాయణ మూర్తి 1.60 లక్షలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవస్వామి వారికి బంగారు నామం తయారు చేయించారు. వీటిని ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఎర్ర వెంకటేశ్వరరావు ఆదేశాల ప్రకారం శుక్రవారం ఆలయ అర్చకులు పెద్దింటి శ్రావణ్ కుమార్, ఆలయ అధికారులు ప్రసాద్, సత్యనారాయణలకు అందజేశారు. దాత గతంలో రాజేశ్వరి అమ్మవారికి 4 లక్షలతో వెండి చీర బహుకరించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గము తాళరేవు మండలము తాళరేవు గ్రామం కేశవపురంలో వేంచేసి ఉన్న శ్రీ భూదేవి శ్రీదేవి సమేత శ్రీ కేశవస్వామి వారికి బంగారు నామం బహుకరణ జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దాతలు ఆలయానికి బహుకరించే వస్తువులను జాగ్రత్తగా పరిరక్షించాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో మర్ల పనిశర్మ, అప్పలాచార్యులు తదితరులు పాల్గొన్నారు. కార్యనిర్వాహకుడు వెంకటేశ్వరరావు గారు, ఈవో గారు, అలాగే దేవస్థానం సిబ్బంది గారు కూడా భక్తులకి ప్రసాద వితరణ, అలాగే వివిధ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారి యొక్క దర్శనాన్ని కూడా భక్తులకి ఎటువంటి లోటుపాట్లు లేకుండా, ఎటువంటి అసహకారం లేకుండా పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత చక్కని కార్యక్రమానికి సాగు భక్తులందరికీ, అలాగే పెద్దలకి, అలాగే మీడియా వారికి అందరికీ కూడా శుభాభినందనలు తెలుపుకుంటూ జొన్నలగడ్డ సూర్యనారాయణ మూర్తి గారు ఈరోజు ఏకాదశి పురస్కరించుకుని సుమారుగా 6 నుంచి 7 తులాలు బంగారం ఊర్ధపుండ్రం అనగా నామాలు అంటే స్వామివారి యొక్క బొట్టు అనమాట. అది ఈరోజు స్వామివారికి బహుకరించడం జరిగింది. పూర్వం లోగడ కూడా మా రాజ్యలక్ష్మి అమ్మవారికి సుమారుగా 4 లక్షల వెండి బహుకరణ చేశారు, వెండి చీర చేశారన్నమాట. వెండి చీర బహుకరించడం జరిగింది. అదే భక్తులు ఈరోజు స్వామివారికి కూడా నామాలు కూడా బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవస్థానం వారు మరియు భక్తుల సహకారంతో కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తులు కూడా స్వామివారిని దర్శించి, తీర్చించి, ప్రసాదం కూడా స్వీకరించి ఆ స్వామివారి కృపకు ప్రార్థన కాగలిగారని కోరి ప్రార్థిస్తున్నారు.